రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడబోతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆరెంజ్ అలర్ట్ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడతాయని వెల్లడించారు. అరకు, చింతపల్లి, నర్సీపట్నంలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. యలమంచిలి, అనకాపల్లి, విశాఖపట్నం పరిసరాల్లో పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, మన్యం, కాకినాడకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. ఏలూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎల్లో అలర్ట్ జిల్లాల్లో చెదురుముదురుగా పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని, ఉరుములు, పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందిస్తారు. అనురాధ, మరి వాతావరణ శాఖ ఎలాంటి అలర్ట్ జారీ చేసింది? అలాగే ఏ ప్రాంతాల్లో మామూలు వానలు, ఏ ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన వానలు కురిసే అవకాశాలు ఉన్నాయి హెచ్చరికలు జారీ చేస్తోంది అనురాధ? ప్రస్తుతం వాతావరణ శాఖ అప్డేట్ ప్రకారం ఏపీలో ఈ రోజు, రేపు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. అయితే చాలా చోట్ల పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని మరొక మాట కూడా చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే కనుక అల్లూరి, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, ఏలూరు ఈ జిల్లాల వరకు కూడా, అంటే ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా సాయంత్రంలోపు ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమ ప్రాంతాల్లో కూడా కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏ ప్రాంతాలకి అలర్ట్ మెసేజెస్ పంపిస్తున్నారో విపత్తుల శాఖ ద్వారా అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పిడుగులతో వర్షం వచ్చే సమయానికి 3 గంటల ముందే అలర్ట్ మెసేజెస్ ఇస్తున్నాయి కాబట్టి విపత్తుల శాఖ ద్వారా ప్రజలు అప్రమత్తమై ఇళ్లకే పరిమితం అవ్వాలి. ఇళ్ల నుంచి బయటకు వెళ్ళొద్దు. బోర్డింగ్స్ కానీ, పెద్ద పెద్ద చెట్లు కానీ ఉండే ప్రాంతాల్లో ఎక్కడ కూడా ప్రజలు నిలబడే ప్రయత్నం చేయవద్దు అని చెప్పి కూడా వాతావరణ శాఖ, విపత్తుల శాఖ కూడా సూచిస్తుంది. అయితే ప్రస్తుతం వెదర్ కండిషన్స్ మనం చూసుకుంటే కనుక బంగాళాఖాతంలో కూడా చాలా ప్లెయిన్ వెదర్ ఉంది. ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే ఇలాంటి ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని చోట్ల కూడా పొడి వాతావరణం ఉంటుంది. అయితే ఎక్కడైతే అలర్ట్ మెసేజెస్ ఇచ్చారో ఇప్పటికే అక్కడ మాత్రం ప్రజలు, అధికారులు కూడా అప్రమత్తం అవ్వాలని సూచనలు చేస్తా ఉన్నారు. రైట్ అనురాధ, థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ద్రోణి ప్రభావంతో మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో పాటు హైదరాబాద్ సహా 14 జిల్లాలకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాయంత్రం వేళల్లో అధికంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.